పురుషులు కంకణాలు కట్టుకోండి. నిశ్శబ్దం. అమ్మా శ్రీమాత్రే నమః అనండి. అనుకుంటూ కంకణాలు కట్టుకోండి. కంకణాలు తయారు చేసుకోండి, ఇప్పుడే కట్టుకోవద్దు. నేను చెప్పినప్పుడు చేతికి కట్టుకోండి. కంకణాలు కట్టి కింద సిద్ధంగా పెట్టుకోండి, అంతే. నేను చెప్పినప్పుడు వీటికి పూజ చేసిన తర్వాత నిశ్శబ్దము. కుడి చేతి దిక్కు పంచపాల ఉంచుకోండి. కుడి చేతి దిక్కు పంచపాల, ఎడమ చేతి దిక్కు మంగళహారతి. మా గంధం, అక్షంతలు, పూలు అన్ని ఒక కుడి చేతిలో తీసుకోండి పూజ చేసేది. ఎడమ చేతి దిక్కు మంగళహారతి, ఏకారతి, అగరబత్తులు ఉంచుకోండి, పండు అవి. సరేనా? ఒక జంటకు ఒకరు కొమ్ములు ముడి వేసుకోవాలి. ఒక జంటకు ఒకరు కొమ్ములు ముడి వేసుకోవాలి. మీరు వేసుకోవాలి. ఈ జంట ఆ జంటకు, ఆ జంట ఈ జంటకు. అమ్మా మీరే అలా కాడబిడ్డ, అలా కొమ్ముబడి సాగర్ మీరు వాడకపోయింది. పైన కూర్చున్న వాళ్ళు షర్ట్ బనీ తప్పనిసరిగా తీయాలి. షర్ట్ బనీ మాత్రమే తీయాలి, కండువా వేసుకోవాలి. కుంకుముడి వేయాలి. అమ్మా అమ్మా కింద కూర్చున్న ముత్తైదువులు ఒకరికొకరి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోండి. మేడం ఆదౌ దీపారాధనం కృత్వా ఓం ఆసాదయామి భావాసాదయామి వాసాదయామి బోధయంతి వాసాదయామి వాసాదయామి ఓమి బ్రహ్మలోకస్థం కర్మసాక్షేత్య విఘ్నగ్రద యావో
మేడం ఆపండి అమ్మ. దీపానికి పసుపు కుంకుమ అక్షతలు పుష్పాలు, అట్లాగే వాసవి మాతకి కూడా పసుపు కుంకుమ అక్షతలు పుష్పాలు వేసి నమస్కారం చేయండి. ముఖం మీద విసిరేయద్దు, బొట్టు మాత్రం పెట్టండి చాలు. ఇక్కడ ఇంకెవరు విసిరేది ఇంకో చెట్ట. చూస్తాడు దేవీ షడర్వీరణః కృణోత విశ్వే దేవాస ఇహ వీరయధ్వం అగ్నిర్మన్యం ప్రతినుదన్ పురస్తాదన్ పరిపాహినస్త్వం సత్యంజోయంతు నిగుదః మహిషః శర్మయగం సజో ప్రళయై హరియస్కరుణయేంద్రమానోరీరిషో మాపరాదాః ఏన సపత్నా అపదే భవం వింద్రాగ్నిభ్యామవవాధామహేతా వసవో రుద్రాదిత్యా ఉపరిస్పృశం మోగ్రంజేత్తారమధిరానమగ్రన్ అర్వాంజలిం పెట్టుకోవాలి. అందరూ ఎట్లా పెట్టుకున్నారా? ఎవరి మంగళారతులు ఎవరి మంగళహారతి వాళ్ళమ్మ. పాత్ర కలిసించం పని సిద్ధంగా ఉన్నాయి కదా. మీ దగ్గర ఉన్న అక్షతలు గౌరీ గణపతి పైన వేసి నమస్కారం. శ్రీ సీతారామాభ్యాం నమః. మీరందరూ కూడా మీ ఇంటి దేవుని నమస్కారం చేసుకోండి. ఇష్టదేవతాభ్యో నమః, కులదేవతాభ్యో నమః. శ్రీ భాగ్యం కలిగింది కనుక జన్మనిచ్చిన తల్లిదండ్రులను మనస్సులో ముందుగా నమస్కారం చేసుకోండి. తర్వాత ఇటువంటి పూజా కార్యక్రమాలను చేయాలంటే ఆచార్యుడు కనుక గురువులకు నమస్కారం చేయండి. గురువులు అంటే ఎవరు? శంకరాచార్యులు మనందరికీ కూడా గురువులు. చిన్నజీయర్ గారు గురువులే. అలా పెద్ద పెద్ద పీఠాధిపతులు, మఠాధిపతులు, మనకు కుల గురువులు, ఉపదేశం ఇచ్చిన గురువులు, చదువు చెప్పిన గురువులు, వీళ్ళందరినీ కూడా మనసులో స్మరణ చేసుకోండి. ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, అతిథి దేవో భవ. అలాగే వచ్చినటువంటి మీరంతా కూడా బ్రాహ్మణులకు నమస్కారం చేయండి. సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. మీ అందరి దగ్గర కలశం, చెంబు, ఆచమనం పాత్రలు ఉన్నాయి కదా. ఆచమనం పాత్రలో ఒక పువ్వు వేసుకొని నీళ్లు తలపైన చల్లుకోండి. అమ్మ ఎడమ భుజం, లెఫ్ట్ హ్యాండ్, లెఫ్ట్ సైడ్ ప్రాణాయామం చేయండి అందరూ కూడా. అంగళ్యాగ్రైర్నాసికాగ్రై సంపీడ్య పరికల్పితం. ఓం ఆపోజ్యోతిర్. రెండు చేతులు తూడుచుకోండి అందరూ కూడా. జంటగా వచ్చినటువంటి వాళ్ళేమో మగవాళ్ళు మాత్రమే సంకల్పం పట్టుకోవాలి. మగవాళ్ళు ఎడమ చేతుల అక్షతలు వేసుకొని పైన కుడి చేతిని బోర్లించి కుడి మోకాలు పైన ఉంచుకోండి. ఎడమ చేతి మీద కుడి చేతి బోర్లించండి. వాటిని కుడి మోకాలు పైన పెట్టుకోండి. కొన్ని అక్షతలు ఎడమ చేతిలో వేసుకోండి. చేతి పైన చేపెట్టి ముట్టండి. అందరూ సంకల్పం పెట్టుకున్నారా? ఇప్పుడు చెప్పేటువంటి సంకల్పం అంతా కూడా మనకు ఆయురారోగ్య ఐశ్వర్యములు కలగాలి, అందరూ కూడా క్షేమంగా సంతోషంగా ఉండేట్టుగా భగవంతుడు శ్రీదేవి భూదేవి సమేత వెంకట ఎక్కడైనా ఒక కళ్యాణ ఉత్సవం జరగడం చాలా గొప్పగా ఉంటుంది. అందులో మీ అందరి శక్తితో, మీ అందరి ప్రోత్సాహంతో, మీ అందరి సంకల్ప బలంతో ఇక్కడ
పంచదేవత కళ్యాణాలు చేయటం జరుగుతుంది. ఇది చాలా విశిష్టత అర్థం చేసుకునేటువంటి పండుగ. మరి సంక్రాంతి సమస్త శుభములు సిద్ధులు ఆయురారోగ్య ఐశ్వర్యములు కలగాలని చేసుకునేటువంటి పండుగ. వింటున్నారా? ఇటువంటి సంక్రాంతి పండుగ రోజు మనకు సంక్రాంతి పండుగ సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన పిమ్మట ఉత్తరాయణం వస్తుంది. ఈ ఉత్తరాయణంలో సమస్త శుభ కార్యక్రమములు చేయాలి. వివాహము, దేవతా ప్రతిష్టలు, ఉపనయనాలు, ఇళ్ళు వాకిళ్ళు అన్నీ కూడా ఉత్తరాయణంలో మనం ప్రారంభించుకున్నట్లయితే బాగా గొప్ప ఫలితాన్ని ఇస్తాయి. దక్షిణాయనంలో చేసిన వస్తాయి, ఉత్తరాయణం బాగా పుణ్యకాలం. చేసినటువంటి మంత్రములు కానీ, పూజలు కానీ, జపములు కానీ శాంతి కళ్యాణ ఉత్సవం సమస్త చరాచర జీవకో దుష్ట కర్మ దుష్ట యుద్ధ దుష్ట బుద్ధి ద్వావిధ ప్రాణపీడ జీవహింస నివృత్త్యర్థం అస్మిన్ దేశే అస్మిన్ భూమండలే సిద్ధ్యర్థం సమస్త జీవకోటీనాం సంరక్షణ అర్థంచ శాంతి కళ్యాణ ఉత్సవం అన్యోన్య బ్రాహ్మణ సహాయేన వాసిని సహిత అన్యోన్య భక్తజన సహాయేన అహం కర్మ కరిష్యే. సరే, జంటలుగా వచ్చిన వాడిలో మగవాళ్ళు కుడి చేతిలోకి మార్చుకోండి, అక్షతల్ని కుడి చేతిలో వేసుకోండి. అమ్మా, ఆడవాళ్ళు ఆ చేయి కింద మీ కుడి చేతిని పెట్టండి, నీళ్లు వదిలేసేయండి. ఆదౌ శరీర రక్షణార్థం రక్షాబంధన పూర్వక యజ్ఞోపవీత ధారణ సహిత నిర్విఘ్నేన పరసమాప్యర్థం శ్రీ మహాగణపతి సహిత గౌరీ దేవతా పూజాం కరిష్యే ఇది సంకల్ప్య తదంగా కంకణాలు నేను చెప్పినప్పుడు కట్టుకోండి. కలశానికి 4 వైపులా గంధము, పసుపు, కుంకుమ బొట్లు పెట్టండి. పెట్టిన తర్వాత కలశం చెంబులో కాస్త చిటికెడు పశుభర్తలు ఇద్దరు కూడా ఓం ఆ కలశేషు ధావతి పవిత్రే పరిషిచ్యతే హైర్యజ్ఞేషు వర్ధతే ఆపో వా ఇదకం సర్వం విశ్వా భూతాన్యాప ప్రాణావా ఆపః పశవ ఆపోన్నమాపో మృతమాపః సమ్రాడాపో విరాడాపః స్మరాడాపః. కింద ఉన్నవాళ్ళు గౌరమ్మ గణపతి కంకణాల మీద చల్లండి. అమ్మా, ఇగో ఇక్కడ మంగళసూత్రాలు, పుస్తమెట్టెలు అన్నీ ఉన్నాయి, అన్నిటి మీద నీళ్లు చల్లండి. కలశోదకైన పూజా ద్రవ్యాల్లో ఉన్న అన్నిటిపైన చల్లిన తర్వాత మీ తలపైన కూడా నీళ్లు చల్లుకోండి. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. కళ్యాణం ప్రారంభంలో దేవతకి ముందుగా కంకణ ధారణ చేసి తర్వాత మనం కట్టుకోవాలి. తొందరపడి ఎవరు కంకణాలు కట్టుకోకూడదు. అక్షతలు పట్టుకొని గణపతిని, గౌరీ దేవతను స్మరించుకుంటూ ఉండండి. ఓం గణానాన్వామి ఫలే మహాగణపతిం హరిద్రాబింబే గౌరీమావాహయామి పూజయామి నమస్కరోమి. అందరూ నమస్కారం చేయండి. 2 అక్షతలు చేతిలో పట్టుకోండి. ఓం నమియ ప్రజామే గోపాయ అభయాయ దేవతే జాతాంజ విశ్యమానాంజ పద్యే ప్రతిష్ఠితమస్తు. అక్షతలు వేసి నమస్కారం చేయండి. అందరూ కూడా చేతులు జోడించి గణపతిని ప్రార్థన చేస్తూ ఉండండి. ముదాకరాత్మోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం అకించనాత్తిమార్జనం చిరంతనోక్తి భాజనం పురారి పూర్వనందనం సురారి గర్వచర్వణం ప్రపంచనాశమీశనం ధనంజయాది భూషణం కపోలతారవారణం భజేమేవ యోగినాం తమేకదంతమేవ తం విచింతయామి సంతతం. మహాగణేశ పంచరత్నమాదరేణ యోన్వహం ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం విద్యుద్ధామ సమప్రభాం మృగపతి స్కంధస్థితాం భీషణా కన్యాభిర్గరవాలఖేణ విలసద్ధస్తాభిరాసేవితా హస్తైశ్చక్రగదాశిఖేణ విశిఖాం శాపం గుణందర్జనీ శశిఖరాం దుర్గాం త్రినేత్రాం భజే. గౌరీ
గణపతి పైన 3 సార్లు అక్షతలు వేసి నమస్కారం చేయండి. గణేశాంబికాభ్యాం నమః. ధ్యానం సమర్పయామి. ఆవాహనం సమర్పయామి. ఆసనార్థే అక్షతాన్ సమర్పయామి. పంచామృతాలుంటే తెచ్చుకున్న వాళ్ళు ఎవరైనా పంచామృతం తెచ్చుకుంటే పంచామృతం కూడా చల్లండి. గణేశాంబికాభ్యాం నమః. అర్ఘ్యం సమర్పయామి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. స్నపయామి. ఓం ఆపోహిష్ఠామయో భువస్థాన ఊర్జే దధానన యోగశివతమోరసస్య భాజయతే హనలి. మళ్ళీ నీళ్లు చల్లండి అమ్మ. ఒకసారి నీళ్లు చల్లండి. అంతే శుద్ధోదకం సమర్పయామి. ఓం అభివస్త్రాశవచనాయ రిషాభిదేనో సుదఘా పూయమానః. చంద్రావర్తవేనో హిరణ్యాభ్యస్మాన్ రథినో దేవసోమా. గణేశాంబికాభ్యాం నమః. కార్పాసవస్త్రం సమర్పయామి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాద్. ఆయుష్యమగ్రియం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు వేదః. ఆకుతో ఒక నీళ్ళ చుక్క చల్లండి. అంతే శుద్ధ ఆచమనం సమర్పయామి. ఇప్పుడు గంధము, పసుపు, కుంకుమ, తర్వాత అక్షతలు, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి గౌరీ గణపతులకు వేస్తూ ఉండండి. గంధద్వారాందురాధర్షాం నిత్యపుష్టాన్ గరీషిణీ. ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోమత్వయే శ్రియం. ఆజనేతే పరాజనే దూర్వా ఆరోహంతు పుష్పిణీ. కుండలీకాని సముద్రస్య గృహాని మే. అహిరివ భోగైః పర్యేది బాహుం ధ్యాయాహేతిం పరిబాధమానః. ఆరబ్ధో విశ్వావయనాని విద్వాన్ పుమాన్ పుమాగుం సంపరిపాదు విశ్వతః. యా గంగోర్యాసినీ వాగిల్యా రాగాయా సరస్వతీ. రాణీ బహ్వౌదయే. గణేశాంబికాభ్యాం నమః. సుగంధ పరిమళ పటవాసాదికం సమర్పయామి. పుష్పైః పూజయామి. ఒక్కొక్క పువ్వు కాడ దింపుకుంటూ గౌరీ గణపతికి వేస్తూ ఉండండి. ఓం గరికలు తెచ్చుకుంటే గరిక వేయండి. బిల్వపత్రి తెచ్చుకుంటే బిల్వపత్రి కూడా వేయండి. మీ దగ్గర ఏమున్నాయో అవి వేయండి. ఓం సుముఖాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మగవాళ్ళు 2 అగరబత్తీలు వెలిగించి పెట్టండి. ఆడవాళ్ళు అమ్మవారికి పూజ చేస్తూ ఉండండి. అక్షతలు గాని, పువ్వులు గాని, కుంకుమ చేత గాని. ఓం భవస్య ఉగ్రస్య దేవస్య పత్న్యై నమః. ఓం భీమస్య దేవస్య పత్న్యై నమః. ఓం మహతో దేవస్య పత్న్యై నమః. గణేశాంబికాభ్యాం నమః. పరిమళపత్ర పుష్పాక్షత పూజాం సమర్పయామి. మేళం అగరబత్తీలు చూపించండి అందరూ కూడా. చేత్తో మాత్రమే దేవుడికి ఇట్లా దీపాలను చూపించండి. గౌరీ గణపతులకు సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూమదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మంగళహారతి గుణవయ్యా. సకల చరాచరములు సృష్టికర్తలాభము. ఏకదంత హేమనంద వేగమేరవయ్యా. ఏకదంత హేమనంత వేగమేరవయ్యా. నీ కొరకే జగమంతా వెచెనులేవయ్యా. మంగళహారతి గుణవయ్యా. శివ పార్వతి తనయుడవు దయగల హృదయుండవు. హరిహరాదులెవ్వరు నిన్ను మరువరు. శివ పార్వతి తనయుడవు దయగల హృదయుండవు. హరిహరాదులెవ్వరు నిన్ను మరువరు. ఆశతో ఉన్న నీ భక్తుల ప్రోభగరమయ్యా. ఆశతో ఉన్న నీ భక్తుల మంగళహారతి గుణవయ్యా. కుడుములు ఉండ్రాళ్ళలో వడిసెని విడి ముద్దలతో ప్రేమ మీద అర్పించగ శ్రీ గజానన. వరుడవయ్య వరమివ్వగ వేగమెరవయ్యా. వరుడవయ్య వరమివ్వగ వేగమెరవయ్యా. నీ కొరకే జగమంతా
భిక్షేందుదేవయ్యా మంగళహారతి గుణవయ్యా మంగళహారతి గుణవయ్యా జగదంబే మంగళహారతి అంబరాజరాజేశ్వరి జగన్మోహిని అంబరాజరాజేశ్వరి జగన్మోహిని జగదోద్ధారిణి విఘ్న వినాశిని జగదోద్ధారిణి విఘ్న వినాశిని స్థిర సుఖదాయిని మాతా జనని శ్రీ అంబరాజరాజేశ్వరి జగన్మోహిని అంబరాజరాజేశ్వరి జగన్మోహిని అఖిలాండేశ్వరి అంబరమిని జగదంబే మంగళహారతి అంబరాజరాజేశ్వరి జగన్మోహిని అంబరాజరాజేశ్వరి జగన్మోహిని ఆమి విఘ్నేశ్వర భగవాన్ కి జై జగదంబా గౌరీ మాత కి జై రెండు పువ్వులు ధ్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ గణేశాంబికాభ్యాం నమః వేదోక్తం దివ్య సువర్ణ మంత్ర పుష్పాంజలిం సమర్పయామి అలాగే అక్షతలు చేతిలో పట్టుకొని మనస్సులోనే ప్రదక్షిణం చేసినట్టుగా భావించి అక్షతలు వేసేయండి ఓం పదే పదే సర్వనమో నిగ్రంథనం పదే పదే సర్వశుభప్రదాయకం గౌరవం మీద అక్షతలు వేయండి ఛత్రమాచ్ఛాదయామి రణ్యం దర్శయామి ఈరం శ్రావయామి ఆందోళనారోహయామి గజానారోహయామి సమస్తరాజోపదార దేవోపదార భక్తివదటువంటి స్మరణ చెప్తూ ఉండాలి అమ్మ మీరు అక్షతలు నీళ్ళు వదిలేసుకోండి అరణ్య మంత్రహీనం అక్షతలు నీళ్ళు వదిలేసేయండి క్రియాహీనం సాచై దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధి అక్షతలు వేయండి మళ్ళీ ఒక్కసారి అక్షతలు నీళ్లు వదిలేసేయండి పూర్వ సంకల్పితానుసారేణ రక్షార్థం రక్షాబంధనం కరిష్యమాన శాంతి కళ్యాణోత్సవాంగత్వేన యజ్ఞోపవీత ధారాంగళ్య గౌరీ దేవత ఆరాధన పూర్వక పత్ని సమేత త్రిమూర్తి దేవత సప్తర్షి మండపే 5 చిన్న చిన్న బేసిన్లలో బియ్యం పోసి పంపించాలి అమ్మ బియ్యం వచ్చినాయి కదా చిన్న చిన్న బేసిన్లలో మీ దగ్గర అక్కడ పళ్ళెల్లోనే కంకణాలు ఉన్నాయి ఆ కంకణాలన్నిటిపైన అక్షతలు వేయండి ఓం నమో అస్తు సర్వేభ్యో ఏకేన పృథివీమనో ఏ అంతరిస్కరోమి అక్కడనే యజ్ఞోపవీతం ఉన్నది చూడండి యజ్ఞోపవీతం ఆ యజ్ఞోపవీతం పైన కూడా అక్షతలు వేయండి ఓం బ్రహ్మదేవానాం పదవే కవీనాం ఋషిర్విప్రాణాం మహిషో మృగానాం ఏనో గృభ్యాన అగుస్వధి నిర్మనాన గోసోమః పవిత్రమధ్యే దిరేభన్నో ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని దధే పదం సమోఢమస్య వాగోసురే యద్రాజ ప్రతిన్ యజ్ఞోపవీత సూత్రేషు గ్రంథిషు బ్రహ్మ విష్ణు మహేశ్వరాదీన్ ఆవాహయామి స్థాపయామి పూజయామి ఓం ఆవాహయామి స్థాపయామి పూజయామి నమస్కరోమి నమస్కారం చేయండి అట్లాగే రక్షాబంధన్ శ్రీ సాంగ సపరివార రక్షాబంధన సహిత యజ్ఞోపవేద సహిత యజ్ఞోపవేదాధిష్టాన దేవతా సహిత పత్ని సమేత త్రిమూర్తి దేవతా సహిత సప్తర్షి మండప దేవత ఇంద్రశ్యమానాంచాలే మధ్యే ప్రతిష్ఠిత కలశము కంకణాలు యజ్ఞోపవీతము ఈ మూడికి పైన కూడా అక్షతలు వేయండి స్థిరో భవంతో వరదో భవంతో సుముఖో భవంతో సుప్రసన్నో భవంతో అభిముఖో భవంతో స్థిరాసనం కుర్వంతో ధ్యాయామి ధ్యానం అమ్మా ఈ కలశానికి యజ్ఞోపవీతానికి కంకణాలకు అన్నిటికీ కూడా గంధము పసుపు కుంకుమ అక్షతలు పుష్పాలు వేసి నమస్కారం చేయండి
గంధం పసుపు కుంకుమ అక్షతలు పుష్పాలు ఆవాహిత పత్ని సమేత త్రిమూర్తి దేవతా సహిత ఋషిమండప దేవతా సహిత ఇంద్రాగ్యష్ట దిక్పాలక సహిత రక్షాబంధేహం ఆకాశాత్మకం పుష్పం పరికల్పయామి గంధద్వారాంతరాధర్షాం విద్యపుష్టాంగరీషిణీ ఈశ్వరీగం సర్వభూతానాం దామిహోపహ్వయే శ్రియం గంధం పరికల్పయామి హమ్మాకాశాత్మకం పుష్పం పరికల్పయామి పుష్పావదే ప్రదోవదే ఫలినీరఫలా ఉదా అస్మా ఇవ సదిద్వరేర్వేరుధప్పారయిష్ణవః అగరబత్తులు చూపించండి యం వాయవాత్మకం ధూపమాఘ్రపయామి ధూరసిధోర్వధోర్వదంధోర్వదయోస్మాన్ధోర్వదిదంధోర్వయం వయంధోర్వామస్మన్ దేవానాసే ధూపం పరికల్పయామి హారతి చూపించండి సోగస్తమహ్యమావహ జీవనం చ దిశో దిశా సాక్షాత్ దీపం దర్శయామి ఒక నీళ్ల చుక్క ఆకుతో గుండ్రగా తిప్పి కలశం మీద కంకణాల మీద యజ్ఞోపవీతం మీద చల్లండి అంతే శుద్ధాచమనీయం సమర్పయామి మీ దగ్గర పండ్లది బుట్ట ఉంది ఆ బుట్టలోంచి ఒక 2 పండ్లు తీసుకొని అరటి పండ్లు కాకుండా ఏవైనా తీసుకొని ఆ కలశం దగ్గర నైవేద్యం పెట్టండి కలశం దగ్గర 2 పండ్లు కంకణాల దగ్గర ఒక 2 పండ్లు యజ్ఞోపవీతం దగ్గర ఒక 2 పండ్లు విన్నారా అమ్మా మీరు కంకణాల పైన అక్షతలు వేయండి రక్షాసూత్రే నమస్కారం చేయండి అగరబత్తులు ఉన్న వాళ్ళు ధూపం చూయించండి మంగళహారతి చేత్తో దీపం చూయించండి చూయించి కాస్త చక్కెర నైవేద్యం పెట్టండి అన్ని దగ్గర పండ్లు పెట్టారా భక్తులు పీఠం మీద ఉన్న భక్తులు కిందున్న వాళ్ళు కూడా చక్కెర నైవేద్యం పెట్టిందా అమ్మ నీళ్లు చల్లండి నీళ్లు చల్లి గుండ్రగా నీళ్లు తిప్పి కంకణాల పైన నీళ్లు చల్లుకోండి సాంగ సపరివార ఆవాహిత దేవతాభ్యో నమః సంకరణు ఆ కంకణాల వైపు నైవేద్యం చూపించండి కంకణాలకు 5 సార్లు నైవేద్యం చూపించండి ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ మళ్ళీ నీళ్లు చల్లండి దేవుళ్ళ మీద అంటే కంకణాలు ప్రక్షాళయామి ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి మళ్ళీ 2 అక్షతలు వేయండి అక్షతలు వేసి ఒక నీళ్లు చుక్క చల్లండి సంసర్వాత్మకం తదంగదాంబూల కంకణ మహోత్సవాన్ని చేస్తున్నటువంటి అర్చక స్వాముల వారు ఆ కంకణాలను మీ అందరికీ కూడా చూపిస్తూ ఉన్నారు స్వామి మనస్సులో నమస్కారం చేస్తూ అయ్యా మా అందరినీ కరుణించి కాపాడండి స్వామి అని ధ్యానం చేస్తూ ఉండండి ఇప్పుడు స్వామివారి యొక్క వివాహ మహోత్సవంలో భాగంగా కన్యాదానం నిమిత్తము దేవుడు ముందుగా ఆచమనం చేయించండి ఓం ఓం ఉద్యం జాతవేదసం దేవం వహంతి కేతవః దృశే విశ్వాయ సూర్యం అయ్యా స్వామివారికి ఆచమనం అయిపోయిందా యజ్ఞోపవీత సంస్కారాన్ని చేయించండి గట్టి మేడం నమస్కారం చేయండి ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం దదామహే యత్సహనం పురస్తాత్ స్వామివార్ల పైన పాదాల దగ్గర మాత్రమే అక్షతలు వేసి నమస్కారం చేయండి అయ్యా అర్చక స్వాములు స్వామివారికి ఆచమనం చూపించండి యజ్ఞో గోవింద గోవింద రామచంద్ర భగవాన్ కి జై శ్రీ భవానీ శంకర భగవాన్ కి జై ఇప్పుడు దంపతులందరూ కూర్చోండి
దీపారాధనలోనే బాగులు కావాలి. దంపతులందరూ అయ్యా అక్కడ ఉన్నటువంటి దీపారాధన చేయండి. కూర్చోండి, దీపారాధన చేసి కూర్చోండి. దయచేసి అందరూ కూర్చోవాలి. రాజు కూర్చోబెట్టి. కూర్చోబెట్టి అయ్యా కూర్చోండి. భక్తులు పీఠం మీద భక్తులు ఫోటోలు నమస్కారములు జరిగినాయి. ఇప్పుడు కన్యాదానంలో అంతర్భాగంగా స్వామివారికి మధుపర్క సేవనము, అదేవిధంగా పాద ప్రక్షాళనము, నూతన వస్త్ర ధారణము, ఇవన్నీ కూడా సంస్కారములు చేసి కన్యాదాన మహోత్సవాన్ని చేయబోతూ ఉన్నాము. మీరంతా కూడా ఒక్కసారి అక్షతలు చేతిలో పాత్ర కలశం చెంబు దేవుడి దగ్గర పెట్టుకొని అక్కడే నిల్చొని ఉండండి. అర్చక స్వాములు ఒక ఆచమనం పాత్ర కలశం చెంబు దగ్గర పెట్టుకొని ఉండండి. ముందుగా స్వామివారికి ఆచమనం చేయించండి. కలశం చెంబు సీతారామచంద్ర స్వామి సహిత శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి సహిత శ్రీ లక్ష్మీ నృసింహస్వామి శాంతి కళ్యాణ మహోత్సవ అంగత్వేన స్వామినః అర్థం కన్యాం గృహీమహే. కావాలి అమ్మాయిని వెతకడం కొరకు కూర్చోండి. స్వామివారికి తగిన యోగ్యమైనటువంటి అమ్మాయిని వెతకడం కొరకు ఇప్పుడు ఏ విధంగా అయితే మనమందరం బంధువులో తెలిసిన వాడిని అడుగుతూ ఉన్నామో ఆ విధంగా దేవతల వివాహాలు జరిగేటప్పుడు సప్త ఋషి దేవతల పాత్ర ఎక్కువగా ఉండేది. ఆ ఋషి దేవతలు నిశ్చయించినటువంటి అమ్మాయిని ఆయా దేవతలు గాని వారి యొక్క కుమారులు గాని కుమార్తెలు గాని వివాహం చేసుకునేవారు. కనుక ఈ పురుష దేవతలకు వివాహం చేసుకోవడం కొరకు స్త్రీ దేవతామూర్తులను వెతికి తీసుకొని రమ్మని సప్తర్షి మంటప దేవతలకు బాధ్యతను అప్పచెప్పడం జరుగుతూ ఉన్నది. ఒక ఫలతాంబూలం ఇస్తారు మీకు అర్చక స్వాముల వారు. తమలపాకు పండ్లు ఇస్తారు. వాటిని ఒక్కొక్క జంట తాకుతూ మళ్ళీ దాన్ని అర్చక స్వాముల వారికి అప్పచెప్పేసేయాలి. మదర్థం కన్యాం రణీధ్వమిదే చతురోవరాన్ ప్రేషయతి తానాదిదోభిర్వరాగం అభిషుప్రసీదయం సమర్యమాసం భగోనో నినీయాత్ సంజాస్పద్యగో సుయమవస్తు దేవాః శాకున మంత్రైః తే కన్యాదాతారం గత్వా బ్రువతే అనుహవం పరిహవం పరివాదం పరిక్షపం దుర్వప్నందురుదిదందద్విషభ్యోదిశామ్యహం అనుహోదం పరిహోదగుం శకునేర్యదశాకునం మృగస్య దురమక్ష్ణయాదద్విషభ్యోదిశామ్య. ఒకటే గోత్రంలో పుట్టినటువంటి అమ్మాయి అబ్బాయి సోదర సోదరి వరుస అవుతారు. అందువలన ఆ ఋషి దేవతల పరంపర లేకుండా విడివిడిగా ఋషులు విడివిడి గోత్ర వివాహం చేయడం ప్రశస్త్యము అని మన శాస్త్రాలు ధర్మాలు చెబుతూ ఉన్నాయి. అందుకొరకు వెళ్ళిన తర్వాత అమ్మాయి నచ్చితే మాత్రం సరిపోతుందా? గోత్ర ప్రవరులు కూడా కలిసి గుణగణాలు అబ్బాయి గుణగణాలకు సరిపోతాయా? ఈ లక్షణాలన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ చెబుతూ ఉంటారు అర్చక స్వాముల వారు. చక్కగా వింటూ ఉండండి. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు సత్యో జాత రామదేవ అఘోర పురుష ఈశాన పంచార్జేయ ప్రవరాన్విత పరశివ గోత్రోద్భవస్య పరశివ శర్మణో నత్రే చతుస్సాగర పర్యంతం సదాశివ శర్మణః పౌత్రాయ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ. అమ్మా మీరు ఆ కలశంలో ఉన్నటువంటి ఒక పువ్వుని తీసుకొని తడిపి దానిపైన పెట్టుకోండి. సరేనా? తడిపేసి దానిపైన పెట్టుకోండి. ఇంకా అట్లాగే సంకల్పంగా ఉండండి. సరేనా? ఎందుకంటే మీరందరూ ఒక్కొక్కరిగానే వచ్చారు. విడివిడిగా వచ్చిన వాడు నీళ్లు పోస్తూ ఉండండి. దంపతులుగా ఉన్నవాడు. అమ్మా మీరంతా ఒక పువ్వుని కలశంలో ముంచి ఆ కొబ్బరికాయ పైన పట్టుకొని ఉండండి. తదనంతరం ఓం
స్వామివారికి నూతన మధువర్గ వస్త్రాలు అయ్యా ఆ వస్త్రాలను అభిమంత్రణం చేయండి. మధువర్గం పెట్టినాం కదా, పెరుగు తేనె దాగించాం కదా, కొత్త బట్టలు కట్టాలి కదా. మరి స్వామివారి యమునా సరస్వతి కృష్ణవేణి బాహుదా భీమరథి తుంగభద్రా రేణుకా మలాపహారీ కావేరీ కృతమాలా విశోకా కౌశికి గండకి విచిత్రకా వశిష్ఠ ప్రవరా పుణ్యనవీ ప్రవర్తతే అయోధ్య మధురా మాయా కాశీ కాంచీ అవంతికా పురీ ద్వారావత్యాది పుణ్యపురీ విరాజితే తిరై సూర్యమండల పర్యంతం కృతరాశేర వర్ష సహస్రావసాన ఏకైక విలాపకర్షక్రమేణ సర్వరాశ్యమకర్షిత సంవితకాలే బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం యవైశ్చంద్రమండల పరికాలే బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం మాశైర్ధ్రువ మండల పర్యంతం కృతరాశేర వర్ష సహస్రావసాన ఏకైక మాఘాపకర్షక్రమేణ సర్వరాశ్యమకర్షిత సంవితకాలే బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం వృషలోమభిర్నక్షత్రమండల పర్యంతం కృతరాశేర వర్ష సహస్రావసాన ఏకైక లోమాపకర్షక్రమేణ సర్వరాశ్యమకర్షిత సంవితకాలే బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం. అందరికీ అర్థమవుతుంది కదమ్మా. త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్ర ఆప్తోర్యామ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధ ఆప్తి అర్థం తథా చ మమ జన్మ అభ్యాసాది జన్మ ప్రభృతి ఏతత్ క్షణ సంభావితానాం పాపానాం అపనోదన అర్థం మమ అనాది అవిద్య వాసనయా అస్మిన్ సంసార చక్రే విచిత్రాసు దక్షిణలో కన్యాదానంగా స్వామివారి పాదాల దగ్గర అక్కడే పెట్టేసేయండి. చెప్పండి, కన్యాదాన సాంగత సిద్ధ్యర్థం యథాశక్తి దశదాన షోడశదాన. అంటే పిల్లవాడికి కన్యాదానం చేస్తాం కదా, మరి పిల్లవాడు సుగుణాలు కలిగినటువంటి వాడైతే, బుద్ధి కలిగినటువంటి వాడైతే, విద్యావంతుడైతే, వెనక ఆస్తిపాస్తులు ఏం లేవనుకోండి, నాడు అత్తమామల దగ్గర ఉండేటువంటి ఆస్తిపాస్తులను పిల్లవాడికి దశదానాలు షోడశదానాల రూపంలో ఇచ్చేవారు. దశదానములు షోడశదానాలు అంటే ఆవులు, గేదెలు, ఇళ్ళు, పొలాలు, ఇవన్నీ కూడా వస్త్రములు, బండ్లు, ఎడ్లు, గొడ్డలు ఏవైతే నిజ జీవితంలో అవసరం పడతాయో వాటన్నింటినీ కూడా వాళ్ళు సమర్పణ చేసేవారు. అంటే దానం నమమ. అయ్యా, వస్త్రాన్ని కొంచెం కిందికి దించండి, అందులో కనబడదు. నిర్విఘ్న కార్యేషు ఫలం ప్రసిద్ధిం విఘ్నేశ్వరో నావసురేషు పూజ్యో వధూవరాభ్యాం. మేడం చప్పుడైనప్పుడల్లా 2 అక్షరాలు వేస్తూ ఉండాలి. సావధాన సుముహూర్తే సావధాన. సరస్వతి జగమన గోదావరి నర్మదా కృష్ణా భీమరథి చ ఫల్గు సరయో శ్రీగండకి. రాజు శ్రీభద్రాచల దివ్య భవ్య శిఖర ప్రోత్తుంగ సౌధాం శ్రీమతి సుందరే మణిమయే సింహాసనే అమ్మతో చెప్పి అప్పుడు నిత్య కళ్యాణోత్సవాన్ని ప్రారంభం చేసినారు. అంటే వారిరువురు ఎప్పుడు కూడా నూతన దంపతుల వలనే
ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు, సంతోషంగా ఉంటారు. కనుక ఆ దేవతలను ఎప్పుడైతే మనం సంతోష పెడుతూ ఉంటామో, ఎన్నిసార్లు అయితే సంతోష పెడుతూ ఉంటామో అంతకాలము మనకు సుఖ సంపదలకు జ్ఞానోత్సవం చేస్తున్నాం. అందులో అంతర్భాగంగా సుముహూర్తాన్ని చేస్తూ ఉన్నాం. అర్చక స్వాముల వారు జీలకర్ర బిర్లాన్ని చూయిస్తూ ఉంటారు. మీరందరూ కూడా దర్శనం చేసుకోండి. ఆ విధంగా పురోహోత హుతవహ దండధర నిషాదర పాశపాణి సమీరణ వైశ్రవణ శశిశేఖరానా ఆయుష్మదః కమలాసనస్య అస్తు వివాహ సుముహూర్తస్య సుతిథిం సువారం సునక్షత్రం సుయోగం శుభ ఏకాదశ స్థాన ఫలదా భవంతు. ఇప్పుడు అర్చక స్వాముల వారు అస్మిన్ సంకల్పిత లోక కళ్యాణార్థం కరిష్యమాన కళ్యాణ మహోత్సవాంగత్వేన మాంగళ్యధారణం కరిష్యే తదంగత్వేన మానోదుర్గి ప్రచోదయాత్ మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి నో లక్ష్మీ ప్రచోదయాత్. సోపచార పూజయా భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ సాంగ సపరివార మాంగళ్య గౌరీ దేవతార్పణమస్తు. అనంతరం రాజేశ్వర శర్మ అయ్యా అన్నగారు ఆ మంగళసూత్రాలని ఒక పళ్ళెంలో కానీ ఆ మంగళసూత్రాన్ని కొబ్బరి బొండం పైన పెట్టు, ఒక పాత్రలో కానీ విస్తరాకులో కానీ తీసుకొని ఆ కొబ్బరి బొండాన్ని వాళ్ళకు డైరెక్ట్గా స్పర్శ చేయించండి. నోములు ప్రారంభమైనయా? గందరగోళం లేకుండా నిశ్శబ్దంగా పని చేసుకుంటూ ఉండండి, సరేనా? మంగళసూత్రాన్ని శరణ్యే త్రయంబకే దేవి జ్యోతిర్మయీ వాంగ్మయీ నిత్యం గౌరీ విమాయ చతుష్పదీ అష్టాపదీ నవపదీ బభూ. పువ్వులు అక్షతలు వేయండి, పూలు అక్షతలు వేసి నమస్కారం చేయండి. అమ్మా అమ్మ అక్కడ వేయండి చాలు. అమ్మ ఎవరి దగ్గర కళ్యాణం దగ్గర కూర్చున్నా వాళ్ళు అక్కడ వేయండి చాలు. ఇక్కడ వాళ్ళని కొట్టకండి. పుష్కయోర్ణేనస్సవః శ్రద్వైవ కామస్య ద్రవ్యాణి దక్షిణానాం ప్రతిగ్రహే మనసశ్చిత్తమాకూతిం వాచః సత్యవశీమహి పశూనాం ప్రజామే కామః సమృద్ధ్యతా. పశవో మే కామః సమృద్ధ్యతా. యజ్ఞో మే కామః సమృద్ధ్యతా. ఓం
ददाति आशिरमेवास्यां परिणमानः अर्थोमानेष आत्मनः रूपमेवास्यैतन्महिमानं व्यादृष्टे क्षेयमानस्य निर्वमामि देव यद्याया आशिषमेवैतामाशास्ते राधे 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 गोविन्द राधे 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 गोविन्द राधे 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 गोविन्द वृन्दावन चन्द्र वृन्दावन चन्द्र वृन्दावन चन्द्र वृन्दावन चन्द्र अनाथनाथ दीना बन्धो राधे गोविन्द अनाथनाथ दीना बन्धो राधे गोविन्द राधे 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 गोविन्द राधे 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 गोविन्द राधे 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 गोविन्द वृन्दावन चन्द्र वृन्दावन चन्द्र अनाथनाथ दीना बन्धो राधे गोविन्द अनाथनाथ दीना बन्धो राधे गोविन्द अनाथनाथ दीना बन्धो राधे 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 गोविन्द राधे 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 गोविन्द वृन्दावन चन्द्र वृन्दावन चन्द्र वृन्दावन चन्द्र वृन्दावन चन्द्र अनाथनाथ दीना बन्धो राधे गोविन्द 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 तल्ली शरणमम्म 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 तल्ली शरणमम्म 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 तल्ली वरङ्गल्लु भद्रकाली शरणमम्म तल्ली वरङ्गल्लु भद्रकाली शरणमम्म तल्ली वरङ्गल्लु भद्रकाली शरणमम्म तल्ली वरङ्गल्लु भद्रकाली शरणमम्म तल्ली विजयवाడ कनकదుర్గ शरणमम्म तल्ली विजयवाడ कनकదుర్గ शरणमम्म तल्ली विजयवाడ कनकదుర్గ शरणमम्म तल्ली विजयवाడ कनकదుర్గ शरणमम्म तल्ली शरणमम्म 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 तल्ली शरणमम्म 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 तल्ली शरणमम्म 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 तल्ली शरणमम्म 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 तल्ली మంచిగా చేసింది శరణమమ్మ శరణమమ్మ తల్లి వరంగల్లు భద్రకాళి శరణమమ్మ తల్లి వరంగల్లు భద్రకాళి శరణమమ్మ తల్లి విజయవాడ కనకదుర్గ శరణమమ్మ తల్లి విజయవాడ కనకదుర్గ శరణమమ్మ తల్లి కంచిలోన కామాక్షి శరణమమ్మ తల్లి కంచిలోన కామాక్షి శరణమమ్మ తల్లి కాశీలో విశాలాక్షి శరణమమ్మ తల్లి కాశీలో విశాలాక్షి శివ नटन शिवा तांडव गेली विलास शिवा तांडव गेली विलास शिवा तांडव गेली विलास शिवा तांडव गेली विलास शिवा लीला मानुष वेश शिवा लीला मानुष वेश शिवा लीला मानुष वेश शिवा मानुषवेश शिवा लिंगोत्थवहर सांब शिवा तांडव गेली विलास शिवा लीला मानुषवेश शिवा लीला मानुषवेश शिवा लिंगोत्थवहर सांब शिवा सांब शिवा सांब शिवा सभापते हर सांब शिवा सभापते शिव सांब शिवा धिम 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 కుచములపై పై కడు సింగారముని గట్టిగా చప్పట్లు కొట్టండి బాగా మంచిగా చేస్తున్నారు ఎంకరేజ్ చేయాలి కుచములపై పై కడు కుచముల సాదరా జగన మంచము సాదరా జగన కుచముల సాదరా జగన కుచముల సాదరా జగన కుచముల సాదరా కృష్ణ దామోదరం వాసుదేవం భజే కృష్ణ దామోదరం వాసుదేవం
भजे अच्युतं केशवं रामनारायणम् अच्युतं केशवं रामनारायणम् హారతి పట్టుకుంటా రాజు మీ మండపం దగ్గరనే బాగా శబ్దం రాజేశ్వర శర్మ మీ మండపం దగ్గర వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాహి త్రిపురాంబికే భవతి విద్యాంగే ఆత్మికే మాం పాహి మహనీయ మంత్రాత్మికే మాం పాహి పాహి మహనీయ మంత్రాత్మికే మాం పాహి మాతంగి మాయాత్మికే ఆకాశ మధురము సంగీతము అంజిత సంగాతము అంజిత సంగీతము శ్రీ భారతీ క్షీర సంప్రాప్తము అమృత సంపాతము సుకృత సంపాదము శ్రీ అమృత సంపాదము సుకృత సామసునాథ వినోదిని సకల కళా కళ్యాణి సుహాసిని శ్రీరాగంద మందాకిని మాం పాహి సునాల సంవర్ధి సంవర్ధిని వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే భవతి విద్యాంగే భగవతి సర్వార్థ సాధికే అధ్యాత్మ చంద్రికే మాం పాహి మహనీయ మంత్రాత్మికే మాయాత్మికే ఆలోచనామృతము సాహిత్యము సహిత హితంగడే తత్పద లక్ష్యం బ్రహ్మము పాండురంగడే నాకు సర్వస్వము సర్వదా పాండురంగడే నామ జపమొకటే జీవ జీవనాధారము సర్వస్వము సర్వదా పాండురంగడే నామ జపమొకటే జీవ జీవనాధారము నాకు సర్వస్వం సర్వదా పాండురంగడే నామ జపమొకటే జీవ జీవనాధారము నీలి నీలి కురులవాడు నెమలి కన్ను శిరమువాడు నీలి నీలి కురులవాడు నెమలి కన్ను శిరమువాడు నీల నీరద శ్యాముండురంగడే నాకు సర్వస్వం సర్వదా పాండురంగడే నామ జపమొకటే జీవ జీవనాధారము వెన్న కన్న ప్రేమతోడ మన్ను తిన్నవన్నెగాడు 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 ఎన్నరాని దయామయుడు పాండురంగడే ఎన్నరాని దయామయుడు పాండురంగడే నాకు సర్వస్వము సర్వదా పాండురంగడే నామ జపమొకటే జీవ జీవనాధారము రాసకళా కోవిదుడు రసికుడు రాధావరుడు రాసకళా కోవిదుడు రసికుడు రాధావరుడు రాసకళనాధారము నాకు సర్వస్వము సర్వదా పాండురంగడే నామ జపమొకటే జీవ జీవనాధారము ఏ పేరున పిలచినా ఏ రూపును కొలచిన ఏ పేరున పిలచినా ఏ రూపును కొలచిన కాపాడును మనను సదా పాండురంగడు సంసారధారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవానీ సహితం నమః గణపతి భవానీ శంకర స్వామి సీతారామచంద్ర స్వామి దర్శయామి అర్చక స్వాముల వారు చూయించే హారతిని మీరందరూ కూడా కళ్ళకద్దుకోండి. హర హర మహాదేవ హర రాజా రామచంద్ర భగవానికి లక్ష్మీ బ్రహ్మగోండ. అమ్మ
అమ్మ మీ హారతులన్నీ కింద పెట్టేసి అర్చక స్వాములు చూపించేటువంటి చంద్రమావా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి. ఓం ప్రచోదయాత్ వేదాత్మనాయ విద్మహే హిరణ్యగర్భాయ ధీమహి బ్రహ్మ ప్రచోదయాత్ పురుషాయ విద్మహే చక్రతుండాయ ధీమహి తన్నో నందిః ప్రచోదయాత్ పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నస్యన్నారదిగోహ ప్రచోదయాత్ నాగేంద్రియే చ విద్మహే విష్ణుపత్న్యే చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ దాశరథాయ విద్మహే ప్రచోదయాత్ దాశరథాయ విద్మహే రామానుజాయ ధీమహి తన్నో లక్ష్మణ ప్రచోదయాత్ పాదాల దగ్గర వేసి నమస్కారం చేయండి. వేదోక్తం మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. అలాగే ప్రదక్షిణలు చేసుకోండి. అక్షతలు తీసుకొని కూడా ప్రదక్షిణలు చేసుకోండి. యానికాంత పాపాన్ జన్మాన్ గర్భదాన్ జాతాని ప్రణశ్యన్నాస్తి త్వమేవ శరణం మమ. కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వర. ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. అక్షతలు వేసేసి ప్రణామోష్టాంగ ఉచ్యతే. సాష్టాంగ ప్రణామాన్ సమర్పయామి. కూర్చోండి. చేతిలో అక్షతలు పెట్టుకోండి. మళ్ళీ ఛత్రధామర అర్చక స్వాముల వారి అక్షతలు నీళ్లు వదిలేసేయండి. ఛత్రధామర సర్వోపచార పూజ భక్తిహీనం పరమేశ్వర పార్వతీ పరమేశ్వర పరిపూర్ణం తదస్తుతే. మనసులో ధ్యానం చేయాలి. ఏమని అయ్యా నేను ఏ సంకల్పం చేత పురోహితులు చెప్పినటువంటి విధంగా ఏ సంకల్పాలైతే నా మనసులో ధ్యానం చేసుకున్నానో ఏ యజామహే సుగంధికం సుగంధిం యజామహే వివర్ధనం సుగంధిం పుష్టివర్ధనం పుష్టివర్ధనగో సుగంధిగో సుగంధిం పుష్టివర్ధనం. శ్రీ లక్ష్మీనారాయణ ప్రసాద సిద్ధిస్తు ఆయురారోగ్యేశ్వర్యమస్తు తథాస్తు. దంపతులు పీడలు ఈ పంచకళ్యాణంలో శ్రీర్వర్చస్వమానుష్యమారోగ్యమావిధాక్షోభమానీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పరిపూర్ణ కృపాకటాక్ష సిద్ధి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు తథాస్తు. సమస్త సన్మంగళాని భవంతు తథాస్తు. ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉన్నారు. ఒకే స్టేజ్లో ఒకటేసారి శ్రీర్వర్చస్వమానుష్యమారోగ్యం ఆవిధాక్షోభమానీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయు. మరొకసారి అందరికీ కూడా శతమానం భవతి శతాయు పురుషస్యేంద్రియ ఆయుష్ శీఘ్రమేవ పాణిగ్రహణాధికారయోగ్యత సిద్ధిరస్తు. ఇక్కడ 5 దేవతలకు కళ్యాణం నిర్వహించడం జరిగింది. విఘ్నేశ్వరుడికి మరియు శివపార్వతులకు సీతారాముల కళ్యాణం మరియు వెంకటేశ్వర కళ్యాణం మరియు లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం 5 దేవతలకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఇంతగా సత్కరించిన సూరన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇందులో పాల్గొన్న ప్రతి సువాసినులందరికీ మరియు అందరికీ ఇందులో పట్టిన అందరికీ ప్రత్యేకంగా వారికి అభినందనలు. వారికి కూడా ప్రతి కార్యక్రమం జై వాసవి జై జై వాసవి. ఉన్నత విద్యా బుద్ధిం చ సంప్రాప్తిరస్తు తథాస్తు. నిజామాబాద్ ప్రజలకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈనాడు మా కన్యకా పరమేశ్వర గుడి ఆర్యవైశ్య సంఘం పట్టణ పంచకళ్యాణ మహోత్సవం కార్యక్రమంలో మేము పాల్గొనడం జరిగింది. మరి అందరికీ లోక కళ్యాణాలు ఈనాడు పంచకళ్యాణ వెంకటేశ్వర స్వామి, పార్వతీ పరమేశ్వర స్వామి, సీతారామ స్వామి, శ్రీనివాస కళ్యాణం, లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం చేసి
మా అందరికీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతకి జయ. మంగళం మహతు. అందరికీ మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మన ఇందూరు గ్రామంలో వైశ్యులందరూ కలిసి చక్కగా సిద్ధిబుద్ధి సమేత మహాగణపతి, అదేవిధంగా పార్వతీ పరమేశ్వరుడు మరియు లక్ష్మీ నృసింహస్వామి, శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి, సీతారామచంద్రుల వారి యొక్క శాంతి కళ్యాణోత్సవాలను అత్యంత వైభవోపేతంగా ఘనంగా ఏర్పాట్లన్నీ కూడా చేయించి మా చేత ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహింపజేసినారు. ఇటువంటి కార్యక్రమంలో సమస్త ఇందూరు భక్తజనులు, ఆర్యవైశ్య సంఘములో ఉండేటువంటి సమస్త భక్తులందరూ కూడా ఎంతో మంది ఇక్కడికి విచ్చేసి ఇవాళ శాంతి కళ్యాణంలో పాల్గొనే వారందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి కృపా కటాక్షములను పొంది ఉన్నారు. ఇటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ఇక్కడికి రాలేనటువంటి భక్తులు మీ అందరికీ కూడా శ్రీ ఆయా దేవతలందరూ కూడా సిద్ధిబుద్ధి సమేత మహాగణపతి, లక్ష్మీ నృసింహస్వామి, శ్రీదేవి భూదేవి సహిత వెంకటేశ్వర స్వామి, సీతారామచంద్రుడు, అదేవిధంగా భవానీ శంకరుల యొక్క పరిపూర్ణమైనటువంటి కృపా కటాక్షములు ఈ యొక్క వీడియోను చూస్తున్నటువంటి మన సమస్త ఇందూరు భక్త బృందమందరికీ కూడా అందాలని మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని వేడుకుంటున్నాను. వాసవి కన్యకా పరమేశ్వరి మాతకి జయ. సమస్త సన్మంగళాని భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.